రాష్ట్రంలో త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి సంకల్పం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు గజ్వేల్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఓట్ల కంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు దాదాపు 1020 ఓట్లు ఎక్కువ ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 9,000 పైచిల్ కోట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 10,404 ఓట్లు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి 10,820 ఓట్లు వచ్చింది. సో టీఆర్ఎస్ కి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడా కేవలం 400 ఓట్లు మాత్రమే. 2 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు క్షీణించిపోతుంది. ఎమ్మెల్యేలు తోవదప్పిరు, కుటుంబం ఇచ్చుకపోయింది, ఆస్తులు పంచుకోలేక ఆగమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ని దాంతోపాటు బీఆర్ఎస్ ని రెండింటిని వెనుకకు నెట్టి గజ్వేల్ మున్సిపాలిటీలో 20కి 20 వార్డులు భారతీయ జనతా పార్టీ గెలవాలనే లక్ష్యంగా ఈ రోజు పనిని ప్రారంభించడం. ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకాల్ని ప్రజలు గమనించి ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మున్సిపాలిటీల్లో మాకే ఓట్లేసి ఆశీర్వదించాలని గజ్వేల్ నియోజకవర్గ ఓటరు మహాశైలిని ఈ సందర్భంగా నేను 2 చేతులు జోడించి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. 220 కోట్లు పెట్టినటువంటి రింగ్ రోడ్డుకి 10 ఏళ్లు ముఖ్యమంత్రి ఉంటే మోక్షం దొరకలేదు. 2 BHK గజ్వేల్ ఉన్న పేదోళ్ళకి నిజాయితీగా దక్కాల్సినటువంటి ఇళ్లు దక్కలేదు. దవాఖాన కడితే దవాఖానలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు గజ్వేల్ వాళ్ళకి దొరకలేదు. ఇవాళ కొత్తగా మళ్ళీ టీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో ఓటేస్తే ఏం లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని గజ్వేల్ ఓటర్ మహాశయులందరినీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. అభివృద్ధి పేరిట 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గజ్వేల్లో ఖర్చు పెట్టి ప్రజల అవసరాలను తీర్చకుండా వాళ్ళ నాయకుల కాంట్రాక్టర్ల అవసరాలకి మాత్రమే ఆ పైసల్ని వాడుకుంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వారి మీద ఆరోపణలు చేస్తా ఉంది. ఖచ్చితంగా దాని మీద కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గంలో పెట్టిన ఖర్చు ఎంత, ప్రజలకు చెందింది ఎంత, దాని మీద విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.